ఇప్పుడైతే మేము చికెన్ బిర్యానీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మీరు ఎప్పుడైనా ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ తిన్నారా? ఇప్పుడు ఏమంటే ఫ్లాష్ మ్యాన్ బిర్యానీ చేస్తున్నారు. ఇక్కడైతే పిల్లలందరూ కూర్చో ఉన్నారు. వీళ్ళకి ఆ బిర్యానీ ఎప్పుడెప్పుడు అయిపోద్దా తిందామా అని చెప్పి చూస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళందరూ హాయ్ చెప్పండి. ఈమెనండి బిగ్ చెఫ్స్. ఈరోజు వాళ్ళిద్దరు వంతులు పెట్టుకొని పిల్లల మీద వేశారండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా పెద్దవాళ్ళు ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి. చూడండి కారం ఎంత వేస్తుందో కోపంతో ఈమె. ఈరోజైతే మీరు వేడి వేడి బిర్యానీ తినాలనుకుంటే మా ఇంటికి వచ్చేయండి. మీ స్పందన చెప్పండి. పిల్లల చేత ఎందుకు చేయించాలనుకున్నారు? ఏంటండి ఇప్పుడు పెద్దవాళ్ళే చేసి పెద్దవాళ్ళు తినలేం కదా, ఒకసారి పిల్లలు కథ కూడా తినాలని ఎంతో ఆశగా ఉందన్నమాట. ఇంకో చెఫ్ యొక్క స్పందన తెలుసుకుందామండి. పిల్లలు కూడా తెలుసుకోవాలి. మీ స్పందన చెప్పండి. పిల్లలు కూడా వంట చేసేది తెలుసుకోవాలి. అందువల్ల వాళ్ళు మాకు చేసి పెట్టాలి కదా, మాకు వృద్ధాప్యంలో అందువల్ల నేర్చుకోవాలి. వాళ్ళు కూడా ఏ వ్యాప్యం అండి మళ్ళీ చెప్పండి. వృద్ధాప్యంలో వాళ్ళు వండి పెడితే మేము ఎవరైనా జనవరి 1 రోజు కొత్త గుడ్లు వేసుకోవాలనుకుంటారు. ఇదేందో కొత్త నైట్ వేసుకోవాలంటది, నాకు అర్థం కాదు. ఇలాగ కూడా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే పాపం పొద్దున్న చాలా కష్టపడిపోతుంది ఈ అక్క కూడా. ఈ అక్క స్పందన అనుకుందాము. మీకు ఈరోజు స్పందన ఎలా ఉందో చెప్పండి. చూడండి అండి, మనం ఎంత బాగా అడిగితే స్పందన ఏం లేదని ఒక మాటతో తీసేసింది మనల్ని. ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్న ఈ అక్క స్పందన కనుక్కుందాం. చాలా ఎక్కువ చేసేస్తున్నది ఈమె. చూడండి వేడిగా ఈ అమ్మాయి చేయకపోయినా కూడా ఈ అమ్మాయి స్పైసీగా ఈమె అప్పటికే తీసేసుకొని తినేస్తుంది. ఒక పక్క మింగి తింటాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే ఈ వంటకాలకి ఆ అమ్మాయి స్టైల్ చూడండి. ఈ అమ్మాయి స్టైలు, ఈ అమ్మాయి తేజస్సు ఏ హీరోయిన్కి రాదండి, అంతే. అది వేరే విషయం.